నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఉగాదికి ఒక రోజు ముందు అంటే ఈ నెల 8వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడనుందని చెప్తున్నారు. ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అంటే దురదృష్టం వెంటాడుతుందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ శ్రీ పాలెపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు. నమస్తే అండి. వేదీ మధ్యే లలిత కమలే కర్ణికాయాన్ రథస్థః సప్తార్శ్వోకో రుణరుచి వపుః సప్తరుజ్జద్విబాహుః గోత్రే రమ్యే బహువిధ గుణే కాశ్యపాఖ్యే ప్రసూతకాళింగాఖ్యే విషజనితః ప్రాణముఖ పద్మహస్తః. మీరు సూర్యగ్రహణం అన్నారు. ఆ, సూర్యుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేశాం. మంచిది. కానీ సూర్యగ్రహణం అమ్మ మన భారతదేశంలో ఉంటుందా? ఈ నెల 8వ తారీఖున అంటే ఉగాదికి ఒక రోజు ముందు. ఆ, మామూలుగా పెద్దవాళ్ళు అంటారు గ్రహణం కనిపిస్తేనే దాని ఫలితాలు ఉంటాయి. ఆ, దాని గురించి మనం పాటించాలి కొన్ని నియమాలు అని. ఉమ్. నిజంగా గ్రహణం ఏర్పడకున్నా కూడా ఉంటుందా ఆ ఫలితాలు అవి? గ్రహణం ఏర్పడితేనే తత్ఫలితం అనేటువంటిది ఉంది సదాచారంగా. ఉమ్, గ్రహణం ఏర్పడడం వేరు, ఇది ఎక్కడైతే అగుపడుతుందో కనబడేటువంటి వారికి మాత్రమే ఆ ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనబడనటువంటి వారికి ఆ ఫలితం అనేటువంటి ఉండదు అనేటువంటిది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం. కానీ కొంతమంది భూమండలంలో ఉన్నటువంటి వారికి భూమికి, చంద్రునికి, సూర్యునికి సంభవించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూమిపైన ఎక్కడ ఆ ఛాయ సోకినా కానీ భూమండలానికి మొత్తం వర్తిస్తుంది, ఎక్కడ ముడితే ఏమిటి అని అంటూ ఉన్నారు. కానీ అమెరికాలో అతివృష్టి చాలా ఇబ్బంది అయిందనుకోండి. అంటే ఆ అతివృష్టి చేత వర్షాలు ఎక్కువగా పడ్డాయి అమెరికాలో. ఇక్కడ ఆ వర్షాలే లేవు, మనకు ఆ ప్రభావం లేదే. ఆ విధంగానే ఇక్కడ వర్షాలు చాలా ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రభావం లేనటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. భూమండలం అంతయు కూడా ఒక్కటి అయినప్పటికీ గ్రహణ ప్రభావాలు మాత్రము మనకు కనబడితేనే చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. కనపడనటువంటి గ్రహణాలు ఏవైతే ఉన్నాయో తత్ప్రభావం అనేటువంటిది లేదు అని నేను చెప్పడం కాదయ్యా. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే, అంటే దానికి శాస్త్రబద్ధమైన అంశాలు అనేటువంటివి ఉన్నాయి. కార్యాకార్య వ్యవస్థితవు అని. ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా మనము మనకున్న ఆధారపూరితమైనటువంటి ధర్మగ్రంథాలు ఏ విధంగా చెప్పాయో అదే విధమైనటువంటి విధానంలో ఉండాలి. నా యొక్క సెంటిమెంట్స్, నా యొక్క విధానాలు అవి ఫాలో అవ్వడం మంచిది కాదు. సూర్యగ్రహణం ఇప్పుడు ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఏర్పడనుంది? ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా అంటే ఖండాలు దాటి అది ఆసియా ఖండంలో కొంత భాగం మాత్రమే వచ్చి అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ పైన ఎక్కువగా ఉండడానికి అవకాశం. దాంట్లో కూడా ఆ కంట్రీల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆచరించాల్సిన అంటే ఈ రాశుల్లో కొంతవరకు కలిసి వస్తుంది, కొంతవరకు మధ్య ఫలితమని, కొంతవరకు అశుభ ఫలితమని. ఆ రాశి వారికి ఎవరైతే మేషరాశి వారికి కొంత మధ్య ఫలితమని, వృషభ రాశి వారికి ఉత్తమ ఫలితమని, మిథున రాశి వారికి అధమ ఫలితమని, అట్లాగే కర్కాటక రాశి వారికి కూడా అధమ ఫలితమని అని, సింహరాశి వారికి మధ్యమ ఫలితమని, కన్యా రాశి వారికి ఉత్తమ ఫలితమని, తులారాశి వారికి కూడా ఉత్తమ ఫలితమని చెప్పబడింది. ముఖ్యంగా ఏ రాశి వాళ్ళు అదృష్టవంతులు కాబోతున్నారు? ఏ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారనేటువంటిది గ్రహణం ద్వారా చెప్పడం మంచిది కాదు. ఓకే. ఎందుకంటే గ్రహణం ద్వారా సంభవించేటువంటి అంశాలు ఎంత శాతం ప్రభావం చేస్తాయి అనేటువంటిది కూడా ఉంటుంది. దీని నుంచి వచ్చే ప్రభావం అనేటువంటిది అత్యంత తక్కువగా ఉండేటువంటి స్థితి. అది జీవితంలో చాలా పెద్ద ఇబ్బందులు తీసుకొస్తాయి అనే విధంగా కొంతమంది చెబుతూ ఉన్నారు. కానీ ఆ విధమైనటువంటి విషయాలు నమ్మకూడదు. మన యొక్క జాతకం ద్వారా మాత్రమే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది స్పష్టీకృత అవుతుంది. ఈ రాశి ద్వారా వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సామూహికమైనటువంటి అంశాలు మాత్రమే. తులారాశి వారికి కొంత మెరుగైనటువంటి స్థితి అని, ఈ వృశ్చిక రాశి వారికి అధమ ఫలితమని, ధనుర్రాశి వారికి మంచి అని, మకర కుంభరాశి వారికి కూడా అధమ ఫలితాలు, ఆరోగ్యం కాపాడుకోవడం చాలా మంచిదని, మీనరాశి వారికి ఈ రాశి వారు
కి కూడా మధ్యం ఫలితమని అంటే చెప్పబడింది. గ్రహణం ఏర్పడే ప్రదేశాన్ని బట్టి ఈ ప్రదేశాన్ని, ఫలితాలు ఆ ఆధారపడి ఉంటాయి. ప్రదేశంలో ఉన్నటువంటి వారికి వాళ్ళకు మాత్రమే ఈ వర్తించేటువంటి ఫలితాలు స్థితులు ఆధారపడి కానీ ఉంటాయి. భరతఖండంలో ఉన్నటువంటి వారికి వర్తించే అంశం అనేటువంటిది ఏమాత్రం లేదు. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు దాని ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి ఇంకెవరైనా చెప్పినా అక్కడే ఇలాంటి విషయాలు వినకూడదు, నమ్మొద్దు అంటారు. నమ్మకూడదు, నమ్మకూడదు. కనుక ఎందుకంటే మన పెద్దలు ఏదైతే ఫాలో అయినారో, కొంతమంది నేను చెప్తున్నాను ఇది ఈ విధమైనటువంటి వితండవాదం అనేటువంటిది ఉంది, మన పెద్దవాళ్ళు ఫాలో అయితే వారు ఏదైతే ఆచరిస్తే అది మనం ఆచరించాలి. అంతకు తప్ప మిగతా ఈ ధర్మపూరితమైనటువంటి అంశాలను వారి వారి యొక్క భావనను జోడించి వ్యక్తపరచడం అనేటువంటిది పనికిరాదు. శాస్త్రాన్నే చెప్పాలి. గ్రహణం ఏర్పడిన ప్రదేశాన్ని బట్టే ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. అంతేనా? అంతేనండి. థ్యాంక్ యూ సిద్ధాంత్ గారు. శుభం. నమస్తే. శుభం.